సాగునీటి పారుదల శాఖ అత్యంత కీలకమైంది తెలంగాణలో. రజత్ కుమార్ నిన్నగాక మొన్న అతని మీద వచ్చిన అవినీతి ఆరోపణలు మీకు తెలుసు. అతను బీహార్కి సంబంధించిన అధికారే. మున్సిపల్ శాఖ కేటీఆర్కి అత్యంత సన్నిహితుడు అరవింద్ కుమార్ బీహార్కు సంబంధించిన అధికారే. ఇక కేటీఆర్ యొక్క ఆత్మ అతని అత్యంత ప్రీతిపాత్రుడు, ఒక కంచం ఒక మంచం అని చెప్పుకోదగ్గ అధికారి జయేష్ రంజన్, అతను బీహార్కు సంబంధించిన వాడే. మన సందీప్ కుమార్ సుల్తానియా 8 శాఖలు ఉన్నాయి ఈ అధికారి దగ్గర. 157 మంది ఐఏఎస్లు ఉంటే తెలంగాణకు సంబంధించిన చాలామంది ఐఏఎస్ అధికారులకు అసలు పదవి ఇవ్వకుండా కూర్చోబెట్టి జీతాలు ఇచ్చుకుంటూ సందీప్ కుమార్ సుల్తానియా అనే అధికారి దగ్గర 8 శాఖలు పెట్టారు. అరవింద్ కుమార్ దగ్గర 6 శాఖలు ఉన్నాయి. హెచ్ఎండిఏ కమిషనర్ ఆయన్నే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన్నే, ఇలా రకరకాల శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి. సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ, జిఎస్టీ కమిషనర్, రేరా కమిషనర్, సిసిఎల్ఏ కమిషనర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ శాఖలన్నీ సోమేష్ కుమార్ దగ్గరనే ఉన్నాయి. ఇవాళ ఇరిగేషన్ అత్యంత కీలకమైన శాఖ రజత్ కుమార్ ఉన్నాడు. నేను అడుగుతున్న ఐఏఎస్లల్లా సోమేష్ కుమార్, రజత్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్, సందీప్ కుమార్ సుల్తానియా, వీళ్ళందరూ బీహార్కు సంబంధించిన వాళ్ళు ఒక ముఠాగా ఏర్పడే మొత్తం తెలంగాణ యొక్క పరిపాలనను గుప్పెట్లో పెట్టుకొని కేసీఆర్ దోపిడీకి 100% సహకరిస్తున్నారు. ఈ అధికారులందరూ కలిసి చేసిన తప్పుడు నిర్ణయాలలో కేసీఆర్కు ఆర్థిక రాజకీయ ప్రయోజనాన్ని చేకూరుస్తున్నారు. ఈ సోమేష్ కుమార్ గారి యొక్క ఘనత చెప్పాలి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కంటే ముందు 30 లక్షల ఓట్లను తొలగించను. మా నాయకుడు శశిధర్ రెడ్డి గారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే విచారణకు వచ్చి చీవాట్లు పెడితే అతన్ని తాత్కాలికంగా బదిలీ చేసిండు కేసీఆర్. హక్కు, ప్రజల యొక్క ప్రాథమిక హక్కు ఓటు. అలాంటి ప్రాథమిక హక్కు కలిగిన 30 లక్షల మంది ఓటర్లను సోమేష్ కుమార్ గ్రేటర్ హైదరాబాద్లో తొలగించిండు. ఆ గ్రేటెస్ట్ పర్సనాలిటీకి నజరానగా కేసీఆర్ గారు ఈరోజు చీఫ్ సెక్రటరీకి ఇచ్చాడు. అంటే ఎన్నికల నిర్వహణ రాష్ట్ర అధికారిగా ఉన్న రజత్ కుమార్ ఎన్నికలలో జరిగిన లోపాలను అన్నిటిని కూడా కప్పిపుచ్చినందుకు నజరానగా అతనికి ఇరిగేషన్ శాఖ ఇచ్చాడు. అరవింద్ కుమార్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కావాల్సిన ప్రిన్సిపల్ సెక్రటరీ పవర్లో ఉన్నప్పుడు అనుకూలమైన పనులు చేసిండని ఇక్కడికి తీసుకొచ్చారు. హెచ్ఎండిఏ కమిషనర్గా ఆయన సంతకాలు పెట్టడంతో వందలాది ఎకరాలు ఈరోజు అరవింద్ కుమార్ కేసీఆర్ కేటీఆర్ కుటుంబ సభ్యులకు బదిలీ చేసిండు. ఇక్కడ ముప్పా హోమ్స్కు సంబంధించిన ల్యాండ్ నార్సింగి పక్కన 40 ఫీట్ల రోడ్డు ఉంటే 100 ఫీట్ల రోడ్డు ఉందని చెప్పి హైరైజ్డ్ పర్మిషన్లు ఇచ్చిండు. ఇట్లాంటివి ఎన్నో కోకొల్లలు. మన నాగార్జున సర్కిల్లో ఆ మూల మీద ఒక కమర్షియల్ కాంప్లెక్స్ వస్తుంది. 4 ఫ్లోర్ల కంటే ఎక్కువ లేదు. 10-12 ఫ్లోర్లకు ఆ జంక్షన్ల మర్రి చెన్నారెడ్డి గారి విగ్రహాన్ని తరలించిన కాంప్లెక్స్ కోసం మర్రి చెన్నారెడ్డి విగ్రహాన్ని నాగార్జున సర్కిల్లో కపాడియా అని అక్కడ వాడు రాజ్ కుమార్ మల్పాని వాళ్ళకి సంబంధించిన వెంచర్లో బిల్డర్లతో కుమ్ముక్కు అయిపోయి అక్కడ సర్కిల్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. మల్టీప్లెక్స్లు షాపింగ్ మాల్ల కోసం అదనపు ఫ్లోర్లు 6-7 ఫ్లోర్లు అదనంగా అరవింద్ కుమార్ అనుమతులు ఇచ్చాడు. జిహెచ్ఎంసీ రిజెక్ట్ చేస్తే కూడా. అంటే అసలు ఈ రాష్ట్రంలో దోపిడీకి కేసీఆర్ అక్రమాలకు కొమ్ము కాసిన ఐఏఎస్ అధికారులను అత్యంత కీలకమైన శాఖలలో పెట్టి ఈ తెలంగాణను ఆక్రమించుకున్నాడు, కబలించుకున్నాడు కేసీఆర్. ఇక ఐపీఎస్లో సేమ్ అంజనీ కుమార్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు కేటాయించిన అధికారి. అతను తెలంగాణకు కేటాయించాలి. అంజనీ కుమార్ ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తే అతను కూడా కోర్టును అడ్డం పెట్టుకుని తెలంగాణలో ఉంటే ఉన్న డీజీపీని ఉన్న పలంగా సెలవు మీద పంపించి అంజనీ కుమార్ను నిన్నటి వరకు హైదరాబాద్ సిటీ కమిషనర్గా పెట్టినరు. అక్కడి నుంచి డీజీపీగా తీసుకెళ్ళారు. అసలు ఈ రాష్ట్రంలో 159 మంది ఐఏఎస్లు ఉంటే 159 మందిలో 157 మంది ఐఏఎస్లు ఉంటే అసలు ప్రతిభ కలిగిన ఐఏఎస్ ఆఫీసర్లే లేరా? 139 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే డీజీపీ అర్హత పొందిన వాడు అసలు ఎవరు లేరా? అంటే నేను తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా,
తెలంగాణ ఉద్యమమే స్థానిక ఉద్యోగ నియామకాల నుంచి మొదలు పెడితే స్థానికుల యొక్క ఆత్మగౌరవము, ఒక అడ్వకేట్ జనరల్ని నియమించలేదనే నెపాన్ని రాష్ట్ర స్థాయిలో పెద్ద ఉద్యమంగా మలిచిన కేసీఆర్, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను కాపాడుతానని ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ బీహార్, ఇరిగేషన్ సెక్రటరీ బీహార్, మున్సిపల్ శాఖ సెక్రటరీ బీహార్, సందీప్ కుమార్ సుల్తానియా బీహార్, ఇట్లా పోలీస్ డీజీపీ అంజనీ కుమార్ బీహార్, ఈ రాష్ట్రం మొత్తం బీహారీల చేతిలో బంధించి తెలంగాణ ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నాడు, బలత్కారం చేస్తున్నాడు. తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ గారు వీళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళందరూ ఒక్కటైతే ఇక ఎన్నికల వ్యూహకర్తను కూడా బీహార్ నుంచే తెచ్చుకున్నాడు కేసీఆర్. ప్రశాంత్ కిషోర్ కూడా బీహారే. కేసీఆర్ బీహార్, ప్రశాంత్ కిషోర్ బీహార్, సోమేష్ కుమార్ బీహార్, అంజనీ కుమార్ బీహార్, రజత్ కుమార్ బీహార్, అరవింద్ కుమార్ బీహార్, సందీప్ కుమార్ సుల్తానియా బీహార్, ఇట్లా చెప్పుకుంటూ పోతే పూర్తిగా తెలంగాణ అనే పదం మాయమైపోయి బీహారీల మయమైపోయింది. ఇవాళ నిర్మాణ రంగంలో ఎక్కడికి పోయినా కేసీఆర్ చెప్తున్నాడు బీహార్ నుంచి వలసొచ్చి ఇక్కడ పనులు చేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉద్యోగం లేదు, పీజీలు పిహెచ్డీలు చదివిన వాళ్ళు హమాలీలు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ గొప్పగా చెప్తుండు బీహార్ నుంచి వలస వచ్చిరని. అంటే అసలు ఏం చెప్పదలుచుకుండు కేసీఆర్ గారు? ఈరోజు ఈ తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ అవమానిస్తున్నాడు. ఈరోజు బీహార్ అధికారులు పరిపాలనలో తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల, కేసీఆర్ గారు ఏది అడిగితే అది సంతకం పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో వేలాది ఎకరాల భూములు దోపిడీకి గురవుతున్నాయి. అక్రమ అనుమతులు ఇస్తున్నారు. అరవింద్ కుమార్ గారు ఇచ్చిన బిల్డింగ్ పర్మిషన్లను ఒకసారి విచారణకి ఇవ్వాలి. ఇవాళ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేఅవుట్లకు అనుమతి పెట్టుకున్నా, బిల్డింగ్ అనుమతులకు పెట్టుకున్నా ఇవ్వడం లేదు. పైరవికారులను పెట్టుకొని కోట్లాది రూపాయలు చేతులు మారిన వాళ్ళకే ఇవాళ అరవింద్ కుమార్ అనుమతులు ఇస్తున్నాడు. తొందరలోనే నార్సింగ్ ప్రాంతంలో, కోకాపేట ప్రాంతంలో, మంచిరేవుల ప్రాంతంలో అక్రమంగా అన్యాయంగా ఎలాంటి నిబంధనలు పాటించకుండా వారు ఏ రకంగా అనుమతులు ఇచ్చిండ్రో తొందరలోనే కేటీఆర్, అరవింద్ కుమార్ కలిసి పాల్పడ్డ భాగవతాలన్నిటిని కూడా బయట పెడతాము. ఇవాళ ఈ అధికారులందరూ కూడా కేసీఆర్, కేటీఆర్ చుట్టూతుండే మొదటి వలయం, ఫస్ట్ సర్కిల్. చీఫ్ మినిస్టర్కి ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ వచ్చేసి చీఫ్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్కి వచ్చేసి ఎంయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా ఇరిగేషన్ ఏమో కేసీఆర్ దగ్గర ఉంది, అక్కడ రజత్ కుమార్ ఉన్నాడు. మున్సిపల్ శాఖ కేటీఆర్ దగ్గర ఉంది, ఇక్కడ అరవింద్ కుమార్ ఉన్నాడు. అంటే ఈ రిలేటెడ్ శాఖలన్నిటినీ ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, కేసీఆర్, కేటీఆర్ నిర్వహించే శాఖలకు సంబంధించిన అత్యంత కీలకమైన శాఖలు. భూ కేటాయింపులకు సంబంధించి జేఎస్ రంజన్, టీఎస్ఐఐసిలో ఎన్ని భూములు గోల్మాల్లు జరిగినాయి, భూ సేకరణలో కానీ భూ కేటాయింపులో కానీ భూములు కేటాయించిన వాటిని ఇతర వాటికి బదిలీ చేయడంలో జేఎస్ రంజన్ ఎన్ని అక్రమాలకు పాల్పడ్డాడో ఈ అధికారుల మీద మొత్తం నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ అధికారులను అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు కొల్లగొడుతున్నారు. ఈ వివరాలు నేను మాట్లాడినందుకు ఇక్కడున్న టీఆర్ఎస్ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న వివరణ ఇవ్వకుండా సంజయ్ కుమార్ జాని బీహార్కు సంబంధించిన మంత్రి ఈరోజు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ వ్యవస్థ యంత్రాంగం ఏ రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా నడుస్తుంది. నిన్నటికి నిన్న ఇబ్రహీంపట్నంలో జరిగిన హత్యలకు ధరణి పోర్టల్ కారణం కాదా? ఈ ధరణి పోర్టల్ను పర్యవేక్షిస్తున్న సోమేష్ కుమార్ గారు కాదా? కాబట్టి ఈ రకంగా వీళ్ళు రాష్ట్రాన్ని మొత్తం నేరమయం చేసి, ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒకప్పటి బీహార్కు నమూనాగా మార్చి తెలంగాణ నమూనా పోయింది. తెలంగాణ మూలాలను కేసీఆర్ గారు కాలే రాస్తున్నాడు. తెలంగాణలో ఉండే పోరాటాన్ని, తిరుగుబాటు తత్వాన్ని, ప్రశ్నించే గుణాన్ని బీహార్ మూటాలతో అణిచివేసి తెలంగాణ మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇది తెలంగాణ ఉనికికి, తెలంగాణ మనుగడకే ప్రమాదము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం మేము ఇచ్చినామో ఆ తెలంగాణ యొక్క ప్రయోజనాలు నెరవేరడం లేదు. మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు మేల్కొని అప్రమత్తతో తెలంగాణ ఉద్యమాన్ని చేయాలి.
నేను సోమేష్ కుమార్ గారిని అడుగుతున్నా, మీకే పెట్టిన చీఫ్ సెక్రటరీకి మాకు ఆర్టీఐ కింద సమాచారాన్ని ఇవ్వండి అని జిఏడి మర్చిపోయిన జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా వికాస్ రాజ్, వారు కూడా బీహార్ వారే. వారిని కలిసి వచ్చిన 4 సార్లు జిఏడీలు అంటే ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారుల యొక్క వివరాలు జిఏడీలు ఉంటాయి. ఆ జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి ఎంపీగా పెట్టిన లెటరు, ఆర్టీఐ కింద ఆయనకు కూడా లెటర్ పెట్టిన మొత్తం రూల్ ప్రకారం వారు కూడా సమాచారాన్ని ఇస్తలేడు. అంటే అత్యంత కీలకమైన ప్రతి శాఖలో ప్రతి మూలలో బీహార్ అధికారులను పెట్టి కేసీఆర్ తెలంగాణ దోపిడీకి పాల్పడుతున్నాడు. ఇది ఏమాత్రం సహించరాని నేరము. తెలంగాణకు సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నోరు తెరవాలి. నా విజ్ఞప్తి ఒక్కటే, చైతన్యం ఉన్న తెలంగాణలో పుట్టిన బిడ్డలుగా గొప్పగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదిగిన మీరు ఈరోజు మాట్లాడకపోతే మన తెలంగాణ సమాజానికి పూర్తిగా మీరు కూడా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి తెలంగాణకు సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ప్రభుత్వం యొక్క విధానాలను, లోపపిష్టమైన ఈ అధికారుల వ్యవహార శైలిని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఐఏఎస్ ఐపీఎస్ తెలంగాణ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మాట్లాడండి. మీ మౌనము ఈ దోపిడీని పరోక్షంగా సమర్థించిన వాళ్ళే అవుతారు. కాబట్టి వీటన్నిటి మీద నేను అడిగిన సమాచారం పూర్తిగా ఇవ్వాలి. సోమేష్ కుమార్ యొక్క కోర్టులో కేసు ఏదైతుందో 2017 నుంచి ఇప్పటి వరకు ఈ కేసును వాదనలకే తీసుకుంటలేరు. 2023లో సోమేష్ కుమార్ రిటైర్ కాబోతున్నాడు. రిటైర్ అయ్యే వరకు కూడా ఈ కేసును ఇట్లనే నానబెట్టి ఈ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు చెప్తుంటారు, మేము ఆయన జైలుకు తోలుతాం, ఈయన మీద చర్యలు తీసుకుంటామని. అయ్యా, మీరు జైలుకు తోలుడు, ఈయన మీద చర్యలు తీసుకుని విడిచిపెట్టారు. మీ అడిషనల్ సోలిసిటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాడు. డిఓపిటి చేసిన పిటిషన్ హైకోర్టులో వాదనకు తీసుకొని దీని మీద కేసును వాదించండి. మీరు కేసు వాదిస్తే వారం రోజులలో సోమేష్ కుమార్, అంజనీ కుమార్ దరిద్రం ఈ రాష్ట్రానికి వదులుతుంది. దీంతో కేసీఆర్ సింగిల్ విండో విధానానికి పులి స్టాప్ పడుతుంది. కేసీఆర్ పోలీస్ డిపార్ట్మెంట్లో సింగిల్ విధానంలో అంజనీ కుమార్, ఈవతల పరిపాలనకు సంబంధించిన సింగిల్ విండో సోమేష్ కుమార్ ద్వారా, సింగిల్ విండో ద్వారా అరాచకాలు చేయడానికి ఒక డీజీపీని, ఒక చీఫ్ సెక్రటరీ నియమించుకొని కేసీఆర్ గారు ఈ అన్ని అక్రమాలకు పాల్పడుతున్నాడు. తక్షణమే వీటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక సామాన్యుడి ఆయుధంగా సమాచార హక్కు చట్టం కింద నేను పెట్టిన వివరాలు ఇవ్వాలి. సోమేష్ కుమార్కి ప్రిన్సిపల్ సెక్రటరీ కంటే ఎక్కువ అర్హత లేదు. అతన్ని తక్షణమే రివర్ట్ చేయాలి. అర్హులైన అధికారిని చీఫ్ సెక్రటరీగా నియమించాలి. డీజీపీ అంజనీ కుమార్ని కూడా తక్షణమే తొలగించాలి. వీళ్ళు పూర్తిగా కేసీఆర్ యొక్క నేరాలకు, ఘోరాలకు సహకరిస్తున్నారు. ఈ నేరాలు, ఘోరాలలో భాగస్వాములైన అధికారుల మీద విచారణ జరగాలి, చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.